ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి. ఇక మృతిలో 2 మహిళలు, తప్పించుకున్న మరో మావోయిస్టు. ఇక లచ్చన్న దళంగా గుర్తింపు, 2 కానిస్టేబుల్ గాయాలు. హెలికాప్టర్ హైదరాబాద్కు తరలింపు. ఇక ఇది విప్లవ ద్రోహుల పని, ఆజాద్. ఇక 9న జిల్లా బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఇక స్వాధీనం చేసుకున్న ఆయుధాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది మొదటిసారిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ భారీ ఎన్కౌంటర్ అనేది తెలంగాణలో జరిగింది. ఇక 6,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి. వారంలో ప్రస్తుత డిఎస్సి ఫలితాలు. డిప్యూటీ సీఎం బట్టి సర్కారు విద్యాసంస్థలను ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి. ఇక 10 ఏళ్లు ప్రమోషన్లు, బదిలీలు లేక టీచర్లు ఇబ్బందులు పడ్డారు. మేం 30,000 మందికి ప్రమోషన్లు, 45,000 మందికి బదిలీలు చేపట్టాం. విద్యారంగంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటన. ఇక ప్రభుత్వాల స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాలి. మంత్రి పొన్నం. రవీంద్ర భారతిలో ఘనంగా గురు పూజోత్సవం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. త్వరలో 6,000 పైగా పోస్టులు, మరో డిఎస్సిని వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇక రాష్ట్రంలో టీచర్ల కొరతతో స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందుకుపోవడం. తామేం అధికారంలో రాగానే 11.026 టీచర్లు పోస్టు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. వారంలో డిఎస్సి ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాం అని వెల్లడించారు. ఇక టీచర్ పోస్టులో భర్తీ మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రణాళికలకు సిద్ధం చేసిందని తెలిపారు. ఇక గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ కార్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో సర్కారు విద్యాసంస్థలు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన జియో 20ని సభలో చదివి వినిపించారు. సర్కారు నిర్ణయంతో రాష్ట్రంలో 27,862 ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం విద్యా బడ్జెట్లో పెద్దపీట వేసింది. ఇక విద్యతో పాటు గురువుల అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. గత 10 ఏళ్ల పాలనలో టీచర్ ప్రమోషన్లు, బదిలీలు లేవని తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నట్టు బట్టి విక్రమార్క వెల్లడించడం జరిగింది. ఇక స్కూల్స్కి ఏవైతే ప్రభుత్వకు సంబంధించిన స్కూల్స్ ఉన్నాయో వాటికి ఇక ఉచిత కరెంట్ అనేది ఇవ్వబోతున్నాం అన్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించడం జరిగింది. ఇక హైదరాబాద్ ఏఐ స్మార్ట్ సిటీ. గురువారం హైదరాబాద్ హెచ్సిలో జరిగిన ఏఐ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఏఐ ఇండస్ట్రీ నిపుణుడు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. నాస్కామ్తో కలిసి ముందుకు వెళ్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏఐ రంగంలో అందరూ భవిష్యత్తు బలమైన పునాది వేస్తాం. టెక్నాలజీ ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదు. రైలు, విమానాలు కనిపెట్టడంతో ప్రపంచంలో రూపురేఖలు మారినాయి. టీవీ, మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి చూడడం మన తరం అదృష్టం. ఇప్పుడు సాంకేతిక తరంలో వచ్చిన గొప్ప ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు భయాలు ఉండడం సహజమని వ్యాఖ్య. హైదరాబాద్ హెచ్సిసిలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం. ఏఐ రోడ్ మ్యాప్, తెలంగాణ గ్రోత్, ఇక స్టోరీ డాక్యుమెంట్లను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏఐ విప్లవంతో తెలంగాణ ముందజ. 200 ఎకరాలు ఏఐ సిటీ అభివృద్ధి చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు. ఇక ఏఐ తెలంగాణ లక్ష్యాల సాధనకు కంపెనీలో 26 ఒప్పందాలు. ఇవి రాష్ట్రానికి దేశంలో బలమైన ఏఐ శక్తి మారుస్తాయి. ఇక తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ ఏఐ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం. ఇందుకోసం నాస్కామ్తో కలిసి ముందుకు సాగుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశంలో హైదరాబాద్ సిటీలో ఏ నగరం కూడా పరిశ్రమల ఏర్పాటు సంపూర్ణంగా సిద్ధం లేదని చెప్పారు. సిటీ ఆఫ్ ది ఫ్యూచర్ మన హైదరాబాద్. ఈ హైదరాబాద్ సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఎదురయ్యే సవాళ్లు స్వీకరిస్తాం. ఇక ఆ సుస్థిర భవిష్యత్తును సృష్టిస్తాం. ఇక ఇప్పటికే ఏఐ అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాం. రంగంలో అందరి భవిష్యత్తు బలమైన పునాది వేయాలని సంకల్పించాం. ఇక అవి వివరించారు. ఇక ఏఐ అభివృద్ధి చిత్తశుద్ధిని ఏమాత్రం సంకల్పించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఏఐ మిషన్ టీఏఎం కోసం నాస్కామ్తో కలిసి ఏఐ ఫ్రేమ్వర్క్ రూపొందించామని ఆయన వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో హెచ్ఐసిసిలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ శ్రీధర్ బాబు
తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ రోడ్ మ్యాప్తో పాటు తెలంగాణ గ్రోత్ స్టోరీ డాక్యుమెంట్లను సీఎం విడుదల చేశారు. అనంతరం సదస్సులతో సీఎం మాట్లాడారు. ఇక ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఏఐ ఆవిష్కరణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఏ ఊసం చేసే ఏఐ బండి, ఇది రైతులకు పనికొచ్చే ఏఐ బండి 50 లీటర్లు క్యాన్ను మోస్తూ పొలమంతా తిరుగుతూ పురుగుల మందు చేస్తుంది. ఇక పురుగుల మందు కొట్టడమే కాదు, విత్తనాలు పెడుతుంది, మొక్కలు నాటుతుంది, కలుపు ఏరవేస్తుంది, పంట చేతికొచ్చాక కోసిస్తుందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఏఐకి సంబంధించిన మిషన్ అనేది తయారు చేయడం జరిగింది. ఇక ఆసనం తప్పుగా చేస్తే ఊకోదు. ఇది యోగపై అనే సంస్థ తయారు చేసిన ఏ యోగా మ్యాట్ తప్పుడు ఆసనాలు చేస్తే ఇది వార్నింగ్ బెల్ను ముగిస్తుంది. ఆసనాలను కరెక్ట్ చేసుకునేదాకా ఆ అలారం మోగుతూనే ఉంటుంది. సెన్సర్ల ఆధారంగా ఇది పనిచేస్తున్నట్టు ఒక మ్యాట్ కూడా రూపొందించడం జరిగింది ఏఐతో. ఇక చెరువులు కబ్జా లెక్కలు తీస్తుంది. చెరువులో కబ్జాలను పక్కగా లెక్క కట్టేందుకు గరుడ లైటెక్స్ అనే సంస్థ ఓ ఏఐ టూల్ను రూపొందించింది. జియో స్పేషియల్ డేటా ఆధారంగా ఈ టూల్ పనిచేస్తుంది. క్షణాల్లో చెరువుల విస్తరణం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారిస్తుందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఏఐకి సంబంధించిన టెక్నాలజీ ఏవైతే డెవలప్మెంట్ కానీ ఇంప్లిమెంట్ చేశారో, ఈ చెరువుల కబ్జాలు ఎంతవరకు చేశారు, అది ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లు ఎంతవరకు ఉన్నాయి, మొత్తం అది క్షణంలో చెప్పేస్తుందంట. ఇక చెరువులు రిపేర్లు చేపట్టండి, వెంటనే టెండర్లు పిలవండి, వరద నష్టంపై రిపోర్ట్ ఇవ్వండి, ఉత్తమ్ రెగ్యులేటర్లు షెల్టర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు మంత్రి ఆదేశం. తన తెగిన చెరువులు కట్ట పునరుద్ధరణకు వెంటనే శాట్ టెండర్లు పిలవాలని అధికారులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పాలనపరమైన అనుమతులు త్వరగా పూర్తి చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని ఆయన సూచించారు. పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు కాలువలు మరమ్మతులు కూడా టెండర్లు ప్రక్రియ తక్షణమే చేపట్టాలని చెప్పారు. ఇక గురువారం హైదరాబాద్లో జలసౌద నుంచి నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్తో ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇక టెండర్లు కూడా పిలుస్తారంట. ఏవైతే మరమ్మతులు, చెరువులు గండిలు కానీ చెరువులో మట్టి ఇరుక్కుపోవడం అలాంటి దానికోసం ఇక టెండర్లు కూడా పిలుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక 7,000 ఇళ్లు కూలినాయి. వరదలపై ప్రభుత్వం కలెక్టర్ల రిపోర్టు. బాధితులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. స్కీమ్ మొదటి విడతలోనే పంపిణీ చేస్తామని సర్కారు వెల్లడించడం జరిగింది. ఇక రాష్ట్రంలో వరదల వల్ల ఇప్పటికీ 7,000 ఇళ్లు కూలిపోయాయి. వీటిలో కొన్ని పూర్తిగా నేలమట్టం కాగా ఇంకొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. దీంతో బాధితులందరూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇండియాలో సింగపూర్ సృష్టిస్తాం. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఆదర్శం. ప్రధాని మోదీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇక దారుణం, 2 కొడుకులు డెడ్ బాడీలను 15 కిలోమీటర్లు మూసుకెళ్లారు. అంబులెన్స్ లేక బురదలో నడుస్తూ ఇంటికి చేరిన దంపతులు. ఇక మహారాష్ట్రంలో హృదయ విదారక ఘటన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్స్ త్వరలోనే పల్లె వెలుగు సహా అన్నిటిలోనూ అమలు. ఇక ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 2 డిపోలను ఏఎఫ్సి సిస్టమ్. ఇక 13,000 ఐటమ్స్ మిషన్లు ఆర్డర్. ఇకపై బస్ పాస్లో స్థానంలో డిజిటల్ కార్డు ఇవ్వబోతున్న ఆర్టీసీ అంట. ఇక ఆర్టీసీ బస్సులో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. ఇకపై పల్లె వెలుగు మొదలు అన్ని బస్సులో డిజిటల్ పేమెంట్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ను రూపొందించింది. త్వరలో ఆటోమేటిక్ ఫర్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులో తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టీజీఆర్టీసీ ఎండి ప్రకటించడం జరిగింది. ఇక ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్. జియో 33 కొట్టేస్తే తెలంగాణ స్టూడెంట్లకి నష్టం ఉన్న హైకోర్టు. ఇక్కడే
పుట్టి పెరిగిన విద్యార్థులు గుర్తించేందుకు గైడ్లైన్స్ రూపొందించాలని ప్రభుత్వానికి సూచన. వాటి ప్రకారం అర్హులైన పిటిషన్లను స్థానికులకుగా గుర్తించాలి. వేరే స్టేట్ ఎగ్జామ్ రాసిన స్థానికులకు అమలు చేయాలని ఆదేశించింది హైకోర్టు. ఇక వచ్చే నెల 15న హాజరు కాండి. కేసీఆర్కు భూపాల్పల్లి జిల్లా కోర్టు మరోసారి సామాన్లు. ఇక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు స్మిత సబర్వాల్కు కూడా ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై కేసు వేసిన భూపాల్పల్లి వాసి రాజలింగమూర్తి సెప్టెంబర్ 5న రావాలంటూ ఆగస్టులోనే కేసీఆర్కు సహా 8 మందికి సమన్లు జారీ చేసిన కోర్టు. కేసీఆర్ ఇక స్మత తప్పి మిగిలిన వారు తరపున అడ్వకేట్లు హాజరు. ఇక ఆ ఇద్దరి మరోసారి నోటీసులు పంపిన కోర్టు అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఆర్మీలో 50% అగ్నివీర్ 4 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వారికి ఛాన్స్. ఇక గతంలో ఈ కోట 25% వేతనాల్లో మార్పులు చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇది ఆ ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.